మనకు బీజేపీ అధికార ప్రతినిధి సమతా గారు ఉన్నారు. సమతా గారు నమస్తే అండి. సమతా గారు ఎలా చూడొచ్చు అంటారు? 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆత్మసాక్షి సర్వే, ఉన్నటువంటి పీపుల్స్ పల్స్, బెంచ్ మార్కు, పీ మార్క్ ఇట్లాంటి సర్వేలన్నీ వస్తున్నాయి. మీ పార్టీ పశ్చిమ బెంగాల్లో ఈసారి అధికారం దిశగా వెళ్తుందనేసి కూడా వచ్చినటువంటి సర్వేలన్నీ దాదాపుగా 150 నుంచి 175 సీట్లతో పశ్చిమ బెంగాల్లో ఏదైతే బీజేపీ అధికారంలోకి వస్తుందనేసి కూడా అన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు. 4 రాష్ట్రాల్లో ఒక పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఉందనేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఏం చెప్తారు? మొదటిగా మీడియా సమావేశంలో ఉన్న నాయకులందరికీ, తర్వాత బీఆర్కే ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మీరు చెప్పినట్లు వెస్ట్ బెంగాల్ ఒకటే కాదు, వెస్ట్ బెంగాల్ అన్డౌటెడ్లీ వీఆర్ గోయింగ్ టు విన్. అపార్ట్ ఫ్రమ్ దాట్, అదే కాకుండా మేము తమిళనాడులో కూడా గెలుస్తున్నాం. అలాగే మన కేరళలో కూడా మన అధిక సంఖ్యలో మా ఓట్ రేషియో పెరుగుతుంది. అండ్ పుదుచ్చేరిలో కూడా గెలుస్తున్నాం. సో అన్ని వేవ్స్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు స్వీప్. ఏ విధంగా మీకు ప్రభావం చూపించేటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? ఎగ్జిట్ పోల్స్ కాదండి, ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ అయితే మేము ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసింది, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. దానికి బీజేపీ కార్యకర్తలు గెలుపే కాదు, దీంట్లో కామన్ పీపుల్ అనుకుంటున్నారు. కామన్ పీపుల్ రోల్ ఉంది. కామన్ పీపుల్ ఆశిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ రావాలని. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ నుంచి మమతా బెనర్జీ యొక్క అల్లుడి చేసిన అరాచకాలు, ఆయన చేసిన అవినీతి, అన్యాయాలు, మానవంగాలు, దోపిడీలు, హత్యలు ఒక పక్కన తీసుకుంటే, అలాగే ఈరోజు వాటన్నిటికీ బుద్ధి చెప్పేందుకు కామన్ ప్రజలే ముందుకొస్తున్నారు. కామన్ ప్రజలే ముందుకొచ్చి ఇక మాతో కాదు అనే విధంగా బీజేపీని గెలిపించుకుంటేనే మాకు మనుగడ ఉంది అటుగా వాళ్ళు విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ యొక్క గెలుపు ఒకటే కాదు, ఈ గెలుపు కేవలం మా గెలుపు మాత్రమే కాదు, ఇది ఆర్జే కార్ లో జరిగిన రేపుకి మర్డర్ జరిగిన అమ్మాయి యొక్క గెలుపు, ముసాఫిర్ నగర్లో ఇల్లులు వదిలేసిన హిందువులు గెలుపు, అదే కాకుండా బెంగాల్ నడిబొడ్డు రోడ్డు మీద హత్యకు గురైన మా నాయకులు కానీ పౌరులు కానీ వాళ్ళ గెలుపు, అంతేకాకుండా హిందువులపైన, మహిళలపైన, డాక్టర్లపైన చేసిన అరాచకాలు వాళ్ళ గెలుపు, అంతేకాకుండా రాజేష్ అనే స్టూడెంట్ని మమతా బెనర్జీ వాళ్ళు నండి రోడ్డు మీద కాల్చి చంపారు. అటువంటివి ఈ రాజేష్ యొక్క గెలుపు. ఇది ఒక్క గెలుపు కాదండి, ఇది బీజేపీ కేవలం గెలుపు కాదు, ఇది కామన్ ప్రజలు ఆశిస్తున్న రిజల్ట్ అండ్ కామన్ ప్రజల గెలుపు. రైట్. ఏదైతే బెంగాల్ అంటేనే, వెస్ట్ బెంగాల్ అంటేనే భావోద్వేగంతో కూడినటువంటి ఎన్నికలు. ఖచ్చితంగా అక్కడ చాలా వరకు 90 లక్షల ఓట్లని తొలగించారనేటువంటి బీజేపీ మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మమతా బెనర్జీ. దాదాపుగా ఎస్ఐఆర్ని చేపట్టి అక్కడ ఒక విధంగా 90 లక్షల ఓట్లని తొలగిస్తూ, మరోవైపు కేవలం 30 లక్షల మంది ఓటర్లు మాత్రమే యాడ్ చేశారు. ఏదైతే ఓటర్ జాబితాలో ఉన్నటువంటి పేరు నమోదు ప్రక్రియ కానీ, అలాగే కొన్ని ప్లేసెస్ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓటర్లు చాలా వరకు దాదాపు 50 లక్షల ఓటర్లు తొలగించేశారు అనేసి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే టీఎంసీ మేనిఫెస్టోని పూర్తిగా కాపీ చేసింది బీజేపీ అనేసి కూడా ఒకవైపు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే లక్ష్మీ బండార్ పథకాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి ఆల్రెడీ మమతా బెనర్జీ అక్కడ 3 సంవత్సరాలు 3 పర్యాయాలు అధికారంలో ఉంది, ఆ పథకాలన్నింటినీ బీజేపీ కొనసాగిస్తుంది అనేది కూడా ప్రధానంగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ మీకు అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉందా వెస్ట్ బెంగాల్లో? 100% అండి, మేము అధికారంలోకి వస్తున్నది రాసి పెట్టుకోండి మీరు. ఎస్ఐఆర్ మీకు వ్యతిరేకత కాదా ఈ ఎన్నికల్లో? వస్తున్నానండి. ఎస్ఐఆర్ విషయానికి వస్తే, అక్కడ అత్యధికంగా బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఇన్ఫిల్ట్రేట్ జరిగిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్. దాంట్లో ఐడెంటిఫై అయ్యి బయటికి తొలగించిపోబడింది వాళ్ళ ఓట్లు మాత్రమే. అక్కడ నాట్ ఓన్లీ
బీజేపీ అక్కడ లోకల్ ప్రజలు అడుగుతున్నారు, మాకు బంగ్లాదేశీలు చొరబాటు వద్దు, మాకు మా ఐడెంటిటీ కావాలి, వాళ్ళు రోహింగ్యాలు చేసే మా పిల్లల మీద, మా అమ్మాయిల మీద, మా మీద దోపిడీలు మేము ఇంకా తాళలేము, మేము ఇంకా భరించలేము, వాళ్ళ వల్ల మా క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అని వాళ్ళు చేసి వాళ్ళు నిరూపించుకొని అక్రమంగా వచ్చిన ఓట్లను తొలగించినారు. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ల అక్రమాలను ఆపాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే సాధ్యమవుతుందని వాళ్ళు నమ్మినారు. కాబట్టి ఈరోజు బీజేపీకి అండగా నిల్చొని బీజేపీని గెలిపిస్తున్నారు, బీజేపీకి పట్టం కడుతున్నారు. ఇప్పటికైనా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీ సంతుష్టికరణ ఎన్నికలు, రాజకీయాలు పక్కన పెట్టి అదే తృణమూల్ కాంగ్రెస్కి ఒక పెద్ద హితవు పలుకుతున్నారు. లోకల్ ప్రజలంతా, బెంగాల్ ప్రజలంతా, ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తరలి వచ్చి మరి తృణమూల్ కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా ఓట్ చేస్తున్నారు. దే ఆర్ లివింగ్ ద జాబ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ట్రావెలింగ్ టు ఓట్ అగెయిన్స్ట్ తృణమూల్ కాంగ్రెస్. సో దిస్ ఈస్ అ బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ద పీపుల్ వాంట్ టు సే. వాళ్ళు ఏం హితవు పలుకుతున్నారు, ఇకపై మాకు మైనారిటీ సంతుష్టికర రాజకీయాలు వద్దు, ఈ బంగ్లాదేశీల అక్రమాలు వద్దు, వీరిని కంట్రోల్ చేయగలిగింది కేవలం బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే అని చెప్తున్నారు. రైట్, ప్రధానంగా మీరు అన్నట్టు విధంగా వెస్ట్ బెంగాల్లో మైనార్టీల శాతం ఎక్కువగా ఉంది. 35% ఓటింగ్ మైనార్టీలదే వెస్ట్ బెంగాల్ ఉంది. మైనార్టీలు కంచుకోట లాంటిది టీఎంసీకి. దాదాపుగా మమతాని 3 సార్లు అధికారంలో నిలబెట్టడానికి మైనార్టీ ఓట్లే ప్రధానమైనటువంటి కీలకం. అట్లాంటి మైనార్టీలను కూడా ఈసారి మీ వైపు ఆకర్షితులు అవుతారని మీరు అనుకుంటున్నారా? ఒక హిందూ ఓటర్ల మీదనే వెస్ట్ బెంగాల్లో మీరు అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారా? 100% అండి. ఇప్పుడు బెంగాల్లో ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ కూడా బీజేపీకే ఓట్ చేస్తున్నారు. దానికి అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోక పార్టీకి ఈక పార్టీ లాగా తయారైంది. అది కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీల మీద కంప్లీట్ భరోసా కోల్పోయినారు. కేవలం బీజేపీ పార్టీ మీదనే భరోసా కొలిగి బాజాప్తుగా బీజేపీకి ఓటేస్తున్నారండి వాళ్ళందరూ. రైట్, ఓవరాల్గా చూసుకుంటే 75 నియోజకవర్గాలు పశ్చిమ బెంగాల్లో ముస్లిమ్స్ నియోజకవర్గాలే ఉన్నాయి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉత్తర దినాజ్పూర్, అలాగే ముషీరాబాద్, మాల్దాలో దాదాపుగా ఈ 3 జిల్లాల్లోనే అత్యధికమైనటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఈ ఓట్లే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఏదైతే ఉందో ప్రస్తుతం ఇవాళ జరిగినటువంటి మలిదశ ఎన్నికల్లో కూడా మమతాకి కంచుకోట లాంటిది ఈ 142 నియోజకవర్గాలు. గతంలో కూడా కేవలం జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కేవలం 20-30 సీట్లకు మాత్రమే బీజేపీ పశ్చిమ ప్రాంతంలో పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి రెండో విడతలో గంప గుర్తుగా మమతాకి ఓట్లు పడేటువంటి అవకాశం ఉందనేది కూడా కొన్ని సంస్థలు చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. ఈ విషయానికి వస్తే అసలు వెస్ట్ బెంగాల్ సమతా గారు మీరు అలాగే లైన్లో ఉండండి, ఒక్క నిమిషం. మనకు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఓవరాల్గా మనం చూసుకున్నాం. బీకాన్ ఎగ్జిట్ పోల్స్ చూసుకుందాం. ఒకసారి తమిళనాడులో మనకి ఏ విధంగా డిఎంకే పార్టీ, స్టాలిన్కి సంబంధించినటువంటి డిఎంకే పార్టీ దాదాపుగా అక్కడ 119 నుంచి 124 స్థానాలు కైవసం చేసుకుంటుంది అనేసి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాగే పీపుల్స్ పల్స్ కూడా డిఎంకే పార్టీకే ఇచ్చాయి, 125 నుంచి 145 స్థానాలు పీపుల్స్ పల్స్ సర్వే కూడా ఇచ్చింది. ఇక బెంచ్ మార్క్ కూడా 178 నుంచి 190 వరకు తమిళనాడులో అధికారం దిశగా డిఎంకే మరొకసారి వస్తుందనేసి కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. మరోవైపు మిగతా ఉన్నటువంటి సర్వేలు కూడా ఒకసారి చూద్దాం. ఏఐడిఎంకే కానీ అక్కడ ఉన్నటువంటి బెక్కన్ కానీ పీపుల్స్ పల్స్ కానీ బెంచ్ మార్క్ కానీ 86 నుంచి దాదాపుగా 91కి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడుతుందనేసి మనకు ఆ ఎగ్జిట్ పోల్స్లో చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి బెంచ్ మార్కు ఏఐడిఎంకే 30 స్థానాల నుంచి 40 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఏ మాత్రం తమిళనాడులో ప్రభావం చూపించేటువంటి అవకాశమే లేదనేసి కూడా బెంచ్ మార్క్ ఇస్తుంది. అక్కడ ఖచ్చితంగా అన్నా డిఎంకే బీజేపీకి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి వస్తుందనేసి బెంచ్ మార్క్ సర్వే మనకు స్పష్టమైనటువంటి రిజల్ట్ కూడా ఆడిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక టీవీకే మాత్రం
అక్కడ ఉన్నటువంటి సర్వే ఫలితాల్లో మనకు ఎగ్జాక్ట్గా ప్రభావం చూపించేటువంటి ఏదైతే ఒక పీపుల్స్ పల్స్ మాత్రమే చూపిస్తున్నటువంటి ఉంది. టీవీకే పార్టీ కేవలం ఏదైతే 18 నుంచి 24 స్థానాల్లో తమిళనాడులో తన ప్రభావాన్ని చూపించగలుగుతుందనేసి ఓవరాల్గా ఉన్నటువంటి మనకు ఏవైతే స్క్రీన్ మీద బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. బీకాన్ కానీ పీపుల్స్ సర్వే కానీ బెంచ్ మార్క్ కానీ ఈ సర్వే 3 సర్వేలు కూడా అన్నా డిఎంకేకే ఈసారి అధికారం చేపట్టేటువంటి అవకాశం లేదు. డిఎంకే పార్టీని మరొకసారి అధికారంలోకి వస్తుందనేసి కూడా సర్వేలు చెప్తున్నాయి. ఒక బెంచ్ మార్క్ మాత్రమే అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుంది అనేసి కూడా బెంచ్ మార్క్ సర్వే చెప్తుంది. ఎలా చూడొచ్చు అంటారు సమతా గారు? బెంచ్ మార్క్ సర్వే మాత్రమే మీకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 178 నుంచి దాదాపు 190 స్థానాల్లో అధికారం దిశగా తమిళనాడులో వస్తుందనేసి కూడా ఆ సర్వే ఫలితాలు మాత్రమే మీకు పాజిటివ్గా ఉన్నాయి. మిగతా సర్వేలు అన్నీ మీకు నెగిటివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి డిఎంకేనే వస్తుందనేసి మిగతా సర్వేలు చెప్తున్నాయి. ఏం చెప్తారు? యూజువల్గా మనం ప్రతి ఎలక్షన్స్లో సర్వేస్ చూసినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపే సర్వేస్ పాజిటివ్గా ఉంటాయి. కానీ నేను తమిళనాడులో ఎలక్షన్స్లో వర్క్ చేస్తానండి. ఆన్ ద గ్రౌండ్ రిపోర్ట్ మాకు తెలుసు. గ్రౌండ్ రిపోర్ట్లో ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ ఉన్నాయి, దాంట్లో డిఎంకేకి అగెయిన్స్ట్గా పీపుల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. అక్కడ ఏడిఎంకేని పవర్లోకి తీసుకురావడానికి బీజేపీ అలయన్స్ పవర్లోకి రావడానికి ఈ పీపుల్ ఎంత ఫర్గా ఉన్నారనేది మాకు తెలుసు. సో ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, తమిళనాడులో కూడా మేమే గెలుస్తున్నాం, బీజేపీ అలయన్సే గెలుస్తుంది. ఈ వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా మా పవర్లో ఉన్న పార్టీల ప్రభావం ఉంది. మీ అన్నా డిఎంకే బీజేపీ అలయన్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తమిళనాడులో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ డిఎంకే తరపున ప్రచారం చేశారు. ఏదైతే బీజేపీ తమిళనాడులో కూడా అన్నా డిఎంకేతో అలయన్స్తో అధికారం చేపడితే తమిళనాడు రాష్ట్రం పేరు కూడా మార్చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి కూడా తమిళ తంబీలు ప్రధానంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇవి అన్నీ మీకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా లేదంటారా? 100% వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే గ్రౌండ్లో పీపుల్ ఇప్పుడు ఎమోషన్స్కి కాదు, డెవలప్మెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లాంగ్వేజ్కి కాదు, కమ్యూనికేషన్కి అండ్ డెవలప్మెంట్, హౌ టు ఎక్స్ప్లోర్ అనేది. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అక్కడ. లాంగ్వేజ్ బ్యారియర్తో ఏంటి అంటే వేరే రాష్ట్రాలకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్స్పోజర్ లేదు, వాళ్ళకు నాలెడ్జ్ అసలు ఏం జరుగుతుందనేది తెలియకుండా వాట్ ఎవర్ ఈస్ కాస్టెడ్ ఇన్ ద తమిళ్ మీడియాలో ఏదొస్తుందో అది మాత్రమే వాళ్ళకి ఒక నారో అవుట్లుక్ ఉంటుంది. సో అక్కడ మేము ట్రావెల్ చేసినప్పుడు కూడా వెన్ ఐ టాక్ టు సమ్ క్యాబ్ డ్రైవర్స్, కొంతమందికి అసలు లాంగ్వేజ్ రాదు, కమ్యూనికేషనే రాదు. అట్లాంటి వాళ్ళు కూడా కొంత ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే, మేడం మేము ఇది లాంగ్వేజ్ తమిళ్ అని చెప్పి మమ్మల్ని అవుట్లుక్ లేకుండా చేస్తున్నారు. సో నౌ వీఆర్ ఆప్టింగ్ ఫర్ డెవలప్మెంట్. మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు ఎక్స్పోజర్ కావాలి, మాకు వీ ఓట్ ఫర్ డెవలప్మెంట్ అంటున్నారు.